Next one, the sum of the real roots of the equation x power 4 minus 2x cube plus x minus 380 is equal to 0 is. సో ఈ ఈక్వేషన్కి సంబంధించినటువంటి రియల్ రూట్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఆ రియల్ రూట్స్ ఎన్ని ఉంటాయి? టోటల్గా ఇది డిగ్రీ 4 అన్నటువంటి ఈక్వేషన్ అంటే 4 రూట్స్ ఉంటాయి. మరి అందులో ఎన్ని రియల్ రూట్స్, ఎన్ని కాంప్లెక్స్, లేదా మొత్తం రియల్ ఉంటాయా, మొత్తం కాంప్లెక్స్ ఉంటాయా అనేది మనం చూద్దాం. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మనకు ఫాలో అయినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఎక్స్ పవర్ 4 నేను ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రిప్రజెంట్ చేస్తున్నాను. అట్లానే ఈ టర్మ్ మనం 2abగా అంటే 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేరు, బి అంటే ఎక్స్. సో 2ab ఎక్స్ పవర్ 4 మైనస్ 2x క్యూబ్. సో ఇంతవరకు మనకి ఏ స్క్వేర్ మైనస్ 2abగా ఉంది. ఏ అంటే ఎక్స్ స్క్వేరు, బి అంటే ఎక్స్. సో ఈ ఫార్ములాని మనం కంప్లీట్ చేయాలంటే ప్లస్ బి స్క్వేర్, వాల్యూ మారకూడదంటే మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 380 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా ఉంది. సో ఇంతవరకు మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనిపిస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అట్లానే ఈ 2 టర్మ్స్లో కూడా మనం మైనస్ అనేది కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. సో మైనస్ 380 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సమ్ టీ అనుకున్నట్లయితే సో టీ స్క్వేర్ మైనస్ టీ మైనస్ 380 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ఇంటూ 380 అండ్ 380 మనం టీ కోఎఫిషియంట్ -1 వచ్చేలాగా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో 2019 తీసుకుంటే టీ మైనస్ 20 ఇంటూ టీ మైనస్ టీ ప్లస్ 19 ఈ విధంగా తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో మైనస్ 380 కదా, మైనస్ 380 -1 వచ్చేలాగా రాయాలి. 2019 -1 కావాలంటే పెద్ద నెంబర్కి మైనస్ తీసుకోవడమే. సో వాటికే మనం టీ తీసుకొని రాయిస్తాం. సో మరి టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 20, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 19. సో మరి మనకి సమ్ ఆఫ్ ది రియల్ రూట్స్ అని అడిగారు. మరి ఇక్కడ రియల్ రూట్స్ వస్తాయా, ఇక్కడ వస్తాయా, ఎలాంటి రూట్స్ వస్తాయో తెలుసుకోవాలంటే మనం డెల్టా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ -1, సి వాల్యూ అనేది -20. సో డెల్టా అంటే బి స్క్వేర్ మైనస్ 4ac. సో బి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1, -4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే -20. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 80 ప్లస్ 81. సో పాజిటివ్ నెంబర్ వచ్చింది. డెల్టా గ్రేటర్ దాన్ 0. డెల్టా గ్రేటర్ దాన్ 0 అంటే దిస్ ఈక్వేషన్, దిస్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ రియల్ రూట్స్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా A1, B -1, సి అనేది 19. ఇక్కడ డెల్టా బి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ 1, -4ac 4 ఇంటూ 1 ఇంటూ 19 4 19 76 -75. ఇక్కడ డెల్టా లెస్ దాన్ 0 అంటే ఇక్కడ కాంప్లెక్స్ రూట్స్ లేదా ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. మనకు అడిగింది రియల్ రూట్స్ కాబట్టి, సమ్ ఆఫ్ ది రియల్ రూట్స్ కాబట్టి వీ కన్సిడర్ దిస్ ఈక్వేషన్. మనకి ఈ ఈక్వేషన్ సరిపోతుంది. సో మరి దీనికి రూట్స్ ఎలా వస్తాయి అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ కాన్స్టెంట్ -20. సో 1 ఇంటూ -20 -20 దాన్ని మనం ఎక్స్ కోఎఫిషియంట్ -1 వచ్చేలాగా రాసుకోవాలి. మరి దీనికి రూట్స్ అయితే 5 4 ఉంటాయి. మనకి -1 రావాలంటే పెద్ద నెంబర్కి మైనస్ తీసుకోవటమే. సో వీటినే మనం ఎక్స్, ఇంకా అవే రూట్స్ ఫ్యాక్టర్స్గా రాయాల్సిన అవసరం లేదు. దీస్ 2 ఆర్ ద రూట్స్ -5 and 4. సో సమ్ ఆఫ్ ది రియల్ రూట్స్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసుకోవటమే. -5 + 4 -1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సమ్ ఆఫ్ ది రియల్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -1. Therefore ఆప్షన్ సి